హరే కృష్ణ అండి. నిన్న అడిగిన పొడుపు కథ ఏమిటంటే పొట్టలో వేలు నెత్తి మీద రాయి. దానికి ఆన్సరు ఉంగరం అండి. ఈరోజు నేను అడిగే పొడుపు కథ, వాన లేక ఎండ లేక వాన ఉండదు, ఎండ ఉండదు, పైరు మాత్రం పచ్చగా ఉంటుంది. ఆకు ఉండదు, సున్నం ఉండదు, నోరు మాత్రం ఎర్రగా ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనిషి గొప్ప దేవుడు గొప్ప అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. నన్ను అడిగితే మనిషే గొప్ప. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతాం సహాయం చేయమని. ఆ దేవుడు కూడా మనిషి రూపంలోనే సహాయం చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో సహాయం చేసిన ప్రతి మనిషి దేవుడే అని మన పెద్దవాళ్ళు అంటారు కదా. ఆ సహాయం చేసిన మనిషిని మనం ఎప్పుడూ జీవితంలో మర్చిపోకూడదు. ఆ సహాయం చేసిన మనిషిని మనం జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు సహాయం చేయడం తప్పుగా మారింది. బంధుత్వాలు ఎవరూ లేరు. కానీ మనం ఆ దేవుడిని నమ్ముకొని మన నిత్య జీవితాన్ని గడుపుకొని 24 గంటల కనీసం కొంత సమయమైనా ఆ దేవుడికి కేటాయిస్తే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. అది కూడా ఏదో ఒక మనిషి రూపంలోనే. దేవుడు సహాయం చేయాలి అని అంటే ఎవరో ఒక మనిషిని ఎంచుకొని ఆయన మనిషిని మన దగ్గరికి పంపిస్తూ మనకు సహాయం చేస్తారు. పూర్వం మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఏదైనా మనకు మంచి చేస్తే ఏ దేవుడు పంపించాడోనయ్యా నువ్వు నాకు మా సహాయం చేశావు అని. గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? నాకు చాలా సహాయం చేశారు. అదేవిధంగా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.